ఉద్యోగ విరమణ చేసిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మేడ ఆశీర్వాదంను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సన్మానించారు. బోయినపల్లి బాపూజీనగర్ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఆశీర్వాదంకు విద్యార్థుల సమక్షంలో సన్మాన కార్యక్రమం జరిగింది. 38 ఏళ్లుగా సేవలందించిన వారి శేష జీవితం ఆనందంగా కొనసాగించాలని వక్తలు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంకి రవీందర్, సంజీవ్, ఉపాధ్యాయ సంఘం నాయకులు షడ్రక్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే టీచర్లు అనగానే ప్రైమరీ టీచర్లు అనే వృత్తి చాలా గొప్పది. బేసిక్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. జీవితంలో ఎంత దూరం వెళ్ళాలన్నా కూడా, ఎవరు గ్రాండ్ సక్సెస్ కావాలన్నా కూడా గొప్ప పాత్ర ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉందంటే అది ప్రైమరీ స్కూల్ టీచర్స్దే ఉంది. అలాంటి ప్రైమరీ స్కూల్ కి సంబంధించిన ఒక గొప్ప వ్యక్తి సుమారు 38 సంవత్సరాలు ఈ యొక్క వృత్తిలో ఉండి అనేక మంది విద్యార్థులని గొప్ప గొప్ప స్థాయికి వెళ్లేదానికి కృషి చేసిన వారికి నా తరఫు నుంచి హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్, మీ అందరి అదృష్టం మన మధ్యలో కూడా ఈ యొక్క వేడుకలలో పాల్గొనడం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రైమరీ స్కూల్లో టీచర్గా ఉంటూ వారి నేషనల్ అవార్డు తీసుకున్నారంటే చిన్న విషయం కాదు. జిల్లా అవార్డు రెగ్యులర్ గా తీసుకున్నారంటే చిన్న విషయం కాదు. అన్ని క్లబ్లలో అవార్డు తీసుకున్నారంటే వారి పాత్ర చిన్న పాత్ర కాదు. అంత గొప్ప పాత్ర పోషించి అనేక మంది విద్యార్థులకు మంచి జీవితం కల్పించి ఏ విధంగా అయితే ఎమ్మెల్యే కాకముందు కూడా ఎన్నో సోషల్ సర్వీసులు చేశారు. నేను అప్పుడు మట్కోట స్కూల్లో హెడ్ మాస్టర్గా ఉన్నాను అన్న. అప్పుడు బాగా ఎండలు ఉన్నాయి. ఎండాకాలం ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో మా స్కూల్లో మరి వాటర్ ప్యూరిఫైయర్ ఖరాబ్ అయింది అన్న, మాకు నీళ్లు కావాలి అని ఒకటే ఒక ఫోన్ చేశాను. ఆ ఎండాకాలం సమ్మర్ హాలిడేస్ వచ్చేదాకా మాకు ఆ కూలర్ బాక్స్ పంపించాను. అది ఎప్పుడు మర్చిపోలేదండి. నిజంగా మీరు అలాంటి సేవ చేశారు కాబట్టి మీరు ఉన్నతమైనటువంటి పదవిలోకి దేవుడు నడిపించాలని నేను కోరుకుంటున్నాను కదా.